Good morning, guys. Second year BK వాళ్ళు గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన బిజినెస్ లా సబ్జెక్ట్ గురించి మరొక ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అందరికీ జ్ఞాపకం ఉందండి. మరొకసారి జ్ఞాపకం చేయమంటారు. ఏ కాన్సెప్ట్ జరుగుతుందండి మనకి ఇప్పుడు? జ్ఞాపకం ఉందా? వస్తు విక్రయ చట్టం 1930 అండి. ఏంటండి? వస్తు విక్రయ చట్టం 1930 జరుగుతుందండి ఈ లెసన్. సో ఈ లెసన్లో ఇప్పుడు మనం అమ్మకానికి అమ్మకపు నిమిత్తానికి వ్యత్యాసం ఏంటో చెప్తాను. ముందుగా ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ ఏమిటంటే అమ్మకము మరియు అమ్మకము నిమిత్తం చేసుకునేటువంటి కాంట్రాక్ట్ లేదంటే అగ్రిమెంట్. అమ్మకము మరియు అమ్మకం నిమిత్తం. అమ్మకం నిమిత్తం అంటే ఏమిటండి? ఇది భవిష్యత్తులో జరిగేది. అమ్మకం నిమిత్తం జరిగేటువంటి కాంట్రాక్ట్ లేదంటే అమ్మకం నిమిత్తం జరిగేటువంటి అగ్రిమెంట్. నా దగ్గర ఉన్న వెహికల్ని 40,000 రూపాయలకి నేను నీకు ఇచ్చేస్తాను, అందుకు కానీ ఇప్పుడు మనం అగ్రిమెంట్ కుదుర్చుకుందాం. ఇది అమ్మకం నిమిత్తం భవిష్యత్తులో అమ్మేటువంటి దాని గురించి, భవిష్యత్తులో కొనుగోలు చేసేటువంటి దాని గురించినటువంటి ఒప్పందమును ఇప్పుడే కుదుర్చుకున్నాం అనుకోండి. ఏమండి? ఇప్పుడే కుదుర్చుకున్నాం అనుకోండి. దానిని అమ్మకము నిమిత్తం చేసుకునేటువంటి ఒప్పందం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అమ్మకం నిమిత్తం చేసుకునేటువంటి ఒప్పందం అని పిలవడం జరుగుతుంది. అమ్మకం అంటేనేమో అప్పటికప్పుడు పలానా ఏ పొందినటువంటి సరుకును బికు ఇచ్చేస్తున్నాడు. దానికి ప్రతిఫలముగా బి కొంత అమౌంట్ను ఏకి చెల్లిస్తాడు. అది అమ్మకము. అమ్మకము నిమిత్తం చేసుకునేటువంటి అగ్రిమెంట్ అంటే భవిష్యత్తులో కొనుగోలు చేసేటువంటి వస్తువుకు సంబంధించి, భవిష్యత్తులో అమ్మేటువంటి వస్తువుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ను ఇప్పుడే మనం చేసుకున్నట్లయితే దాన్ని అమ్మకము నిమిత్తము అని పిలుస్తారు. అమ్మకము నిమిత్తం చేసేటువంటి ఒప్పందం అని పిలుస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసిందే నాన్న? అమ్మకము మరియు అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్. ఒకటేమో ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే అమ్మేస్తారు, ఇప్పుడే అమ్మేస్తారు, లేదంటే ఈరోజే అమ్మేస్తారు, లేదంటే రేపే అమ్ముతారు అనుకోండి. టుమారో కానివ్వండి, 2 days తర్వాత కానివ్వండి అమ్మేటువంటి వస్తువు కానీ సేవకు కానీ సంబంధించి ఒక ఒప్పందమును కుదుర్చుకుంటే ఇరు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదర్చబడినట్లయితే దాన్ని అమ్మకము అగ్రిమెంట్ అంటాం. అమ్మకము అగ్రిమెంట్ అంటాం, లేదంటే అమ్మకము అని అంటాం. ఇతను వస్తువుని అమ్మేస్తాడు, దాని ప్రతిఫలము అతను కొంత చెల్లిస్తాడు. దట్ వాజ్ ఫైన్. అమ్మకము నిమిత్తం అంటే భవిష్యత్తులో అమ్మేటటువంటి దానికి సంబంధించి, భవిష్యత్తులో కొనుగోలు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ. ఓకేనా గాయ్స్? ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పాను. ఇప్పుడు అమ్మకపు నిమిత్త అగ్రిమెంట్కి ఉన్నటువంటి వ్యత్యాసాలను వన్ బై వన్ నేను వివరిస్తాను. అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలని అమ్మకపు కాంట్రాక్ట్లో ఏ విధంగా స్వీకరిస్తారు, అమ్మకపు నిమిత్తము కాంట్రాక్ట్లో ఏ విధంగా స్వీకరిస్తారు, ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏమిటో నేను మీకు తెలియపరుస్తాను. 9 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి గాయస్. చాలా చిన్న టాపిక్. ఇది మీకు షార్ట్ ఆన్సర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్స్లో దీన్ని ఎట్లా అడుగుతారంటే అమ్మకానికి మరియు అమ్మకపు నిమిత్తము అగ్రిమెంట్కు లేదా ఒప్పందములకు ఉన్నటువంటి వ్యత్యాసాలను రాయండి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక బార్డర్ కొట్టి 2 parts కింద డివైడ్ చేసుకుని రాస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు భేదాలు లేదంటే వ్యత్యాసాలు అనగా మీరు చేసేటువంటి పని ఏమిటి? ఒక పేజ్ని స్ట్రైట్గా డివైడ్ చేసి 2 parts కింద ఇక్కడ ఒకటి రాస్తారు. బట్ ఇక్కడ అట్లా రాయకూడదు. ఈ క్వశ్చన్కి వచ్చి సైడ్ హెడ్డింగ్స్ రూపంలో రాస్తున్నారు. ఒక సైడ్ హెడ్డింగ్ పెడతారు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ వస్తువుల యొక్క ఉనికి అన్నప్పుడు వస్తువుల యొక్క ఉనికి అని సైడ్ హెడ్డింగ్ పెట్టి దాంట్లోనే అమ్మకముల గురించి, అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్ గురించి కూడా రాసేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి, అది అయిన తర్వాత ఇంకొకటి.
అలా రాయాలి. అంతేగాని మీరు డివిజన్ సపరేషన్ గురించి రాసినప్పుడు లేదంటే డిఫరెన్సెస్ గురించి రాసినట్లుగా 2 పార్ట్స్ కింద రాసి 2 పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేసుకుని ఒక ప్రక్క అమ్మకము ఇంకొక ప్రక్క అమ్మకపు నిమిత్తం అట్లా రాయబడుతున్నాను. కానీ అలా రాస్తే షార్ట్ ఫామ్ అయిపోతుందండి. రాయకూడదంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లా రాస్తే మరి లిటిల్ బిట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు సైడ్ హెడ్డింగ్స్ రూపంలో రాసి ఎలాబరేట్ చేసి దాన్ని రాయగలిగితే ఇంకా బాగుంటుంది. అంటే 10 మార్కులు ఇచ్చారనుకోండి, ఇదే క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి అడిగారు అనుకోండి, బేసిక్ మీరు ఎట్లా అడ్డంగా వెర్టికల్గా తిప్పి ఇక్కడ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఉద్దేశం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్. ఇక్కడ ఏమి రాస్తారు? వస్తువు యొక్క ఉనికి అని సైడ్ హెడ్డింగ్ పెడతారు. దాని తిన్నంగా అమ్మకానికి సంబంధించిన విశ్లేషణ, దానికి ప్రక్కనే అమ్మకపు నిమిత్తం కాంట్రాక్ట్కి సంబంధించిన విశ్లేషణ. ఇలా రాసినట్లయితే మీకు ఎస్ఐ క్వశ్చన్కి సూటబుల్ అవుతుంది. బట్ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి ఎట్లా రాసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా గైస్, నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అమ్మకపు నిమిత్తం ఒప్పందాలకు మధ్య గల వ్యత్యాసం. ముందుగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి మీకు అర్థమైంది కదా అన్న. అమ్మకం అంటే ఏంటో తెలిసింది, అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్ ఏంటో కూడా తెలిసింది. ఏం లేదండి, సింపుల్ అండి. అమ్మకం అంటే ప్రజెంట్ చేసేదండి. అమ్మకాన్ని అంటారు. ఒకరు అమ్ముతారు, ఇంకొకరు కొనుక్కుంటారు, అది క్లియర్. అయితే అమ్మకపు నిమిత్తము అంటే ఎందు నిమిత్తం భవిష్యత్తులో జరిగే దాని నిమిత్తం ఇప్పుడు చేసుకుంటాం కదండి ఒప్పందం, దాన్ని అమ్మకపు నిమిత్తం అని. ఓకేనా గైస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. వస్తువులపై గల హక్కు బదిలీ. వస్తువులను మనం అమ్ముతున్నామండి. అమ్మేటప్పుడు ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో, అమ్మకపు ఒప్పందంలో హక్కులు ఎవరికి చెందుతాయి, అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో ఎవరికి చెందుతాయి ఇంకా అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీకు సింపుల్గా పలకడానికి నేను ఏమంటానంటే అమ్మకము అంటాను, అమ్మకపు నిమిత్తము అంటాను. ఓకేనా, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. అమ్మకపు అగ్రిమెంటు, అమ్మకపు నిమిత్తపు అగ్రిమెంటు అట్లా మీరు లెంతీగా ఉంటుంది, టైం టేకింగ్ కూడా. అట్లా కాకుండా అమ్మకం అని పిలుస్తాను, సంబోధిస్తాను, అమ్మకం నిమిత్తం అని పిలుస్తాను. ఓకేనా, ఇక్కడ అమ్మకం, ఇక్కడ అమ్మకం నిమిత్తం. చూద్దాం. హక్కులు. మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తున్నానంటే హక్కులు ఎవరికి చెందుతాయి అంటున్నాను. దేనికి సంబంధించిన హక్కులు? వస్తువులకు సంబంధించిన హక్కులు. వస్తువులపై గల హక్కు బదిలీ. వస్తువులపై గల హక్కులు ఎవరికి బదిలీ అవుతాయి అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఒక వస్తువుని అమ్మకపుదారుడు కొనుగోలుదారుడికి అమ్మాడండి. ఏమండి, ఒక వస్తువులను లేదంటే సరుకులను ఈ అమ్మకపుదారుడు ఏం చేస్తాడంటే కొనుగోలుదారునికి అమ్మాడు. అమ్మినటువంటి సందర్భాల్లో వస్తువు కొనుగోలుదారునికి వెళ్ళిపోతుంది. దానితో పాటుగా ఆ వస్తువులపై గల హక్కులు కూడా కొనుగోలుదారునికి బదిలీ అవుతుంది. ఇది చెల్లేటువంటి కాంట్రాక్ట్. ఏమండి, ఎప్పుడైతే మనం సరుకును లేదంటే వస్తువును లేదంటే సేవను కొనుగోలుదారునికి ఇచ్చేసామో, కొనుగోలుదారునికి అమ్మేసామో, ఈ అమ్మకంలో చెప్పాను కదా, అమ్మకపు అని పిలుస్తారని, లేదంటే అమ్మకపు అగ్రిమెంట్ అనుకోండి. ఈ అమ్మకపు అగ్రిమెంట్లో మాత్రం వెంటనే అమ్మకపుదారు నుంచి కొనుగోలుదారునికి వస్తువులపై గల హక్కులు బదిలీ అవ్వడం జరుగుతుంది. ఇది చెల్లుతుంది. ఎప్పుడైతే హక్కులు అనేవి బదిలీ కాబడిందో అది పూర్తి కాబడినటువంటి కాంట్రాక్ట్ ఎప్పుడు కూడా చెల్లుబాటు అవుతుంది. ఇది ఒకటో విషయం. అమ్మకపు కాంట్రాక్ట్కి రండి, అమ్మకపు నిమిత్తం కాంట్రాక్ట్కి రండి, అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్కి రండి. అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో హక్కులు అనేవి భవిష్యత్తులో వెళతాయి. ఇది చల్లని కాంట్రాక్ట్. ఎందుకు చెప్పమంటారా? ఇక్కడ సరుకులను అమ్మేమని మనం ఎప్పుడు చెప్తామండి? సరుకులను అమ్మని ఎప్పుడు చెప్తాం? అమ్మకపు కాంట్రాక్ట్లో అప్పుడే సరుకులను అమ్మేస్తాడు. అప్పుడే ఇక్కడ ప్రతిఫలముగా ధర చెల్లించడం జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ హక్కులు అనేవి ఆ యొక్క కొనుగోలుదారునికి బదిలీ అయిపోవడం జరుగుతుంది. ఈ అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో మాత్రం మనం ఇప్పుడు అగ్రిమెంట్ చేర్చుకున్నాం, ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నాం, ఈరోజు రాసుకున్నాం, జూలై 23rd 26th రాసుకున్నాం. ఈరోజు రాసుకుని
సరుకులు ఎప్పుడు అమ్మాలనుకుంటున్నాం? ఆగస్టు 26న అమ్మాలనుకుంటున్నాం. ఆగస్టు నెల 26న అమ్మాలి. అప్పుడు మాత్రమే హక్కులు అనేవి అమ్మకపుదారు నుంచి కొనుగోలుదారుడికి బదిలీ అవుతుంది. అంతవరకు బదిలీ కావు. బదిలీ కావు కాబట్టి దీనిని ఏమంటారంటే చెల్లని కాంట్రాక్ట్ అంటారు. ఎందుకని ఏమంటారండి? చెల్లని కాంట్రాక్ట్ అంటారు. ఎందుకంటే సరుకు నువ్వు ఎప్పుడైతే ఇచ్చావో అదే సమయంలో వాటిపైన హక్కు కూడా ఇచ్చేయాలి. సరుకుని ఇప్పుడు ఇచ్చి హక్కులు తర్వాత ఇస్తానంటే కుదరదు. అలాంటప్పుడు సరుకులు కూడా అప్పుడే ఇవ్వాలి. ఓకేనా గైస్? దీన్ని చల్లని కాంట్రాక్ట్ అంటారు. దీన్ని అమ్మకపు నిమిత్తపు అగ్రిమెంట్ను చల్లనిగా చెప్పొచ్చు. ఏ సందర్భంలో? హక్కుల విషయంలో. మొట్టమొదటి హక్కులు, వస్తువులు పైన హక్కు ఎవరికి చెందుతుంది అన్నది ప్రశ్న. ఇక్కడ అమ్మకపు కాంట్రాక్ట్లోనేమో వెంటనే కొనుగోలుదారునికి చెందుతుంది, వెళ్ళిపోతాయి హక్కులు. అమ్మకపు నిమిత్తపు అగ్రిమెంట్లోనేమో వెంటనే వెళ్ళడం జరగదు, కొద్ది కాలం తర్వాత వెళ్తుంది. ఎందుకని? ఈ అగ్రిమెంటే భవిష్యత్తు కాలానికి సంబంధించింది. ఓకేనా గైస్? సెకండ్ వన్ వస్తువుల ఉనికి. వస్తువుల ఉనికి అంటే అమ్మకందారుడు తన వస్తువులను లేదంటే సరుకులను కొనుగోలుదారునికి అమ్మడం జరుగుతుంది. ఏమండి? అమ్మడం జరుగుతుంది. అమ్మకపు అగ్రిమెంట్ ప్రకారం చూద్దాం. మొట్టమొదటి అమ్మకపు అగ్రిమెంట్గా చూద్దాం. ఈ అమ్మకపు అగ్రిమెంట్లో సరుకులను అమ్మకపుదారుడు కొనుగోలుదారునికి అమ్మాడు. నాన్న, అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు అంటే మీకు తెలుసు కదా నాన్న? అది తెలియకపోతే చెప్తాను. చాలా చిన్న విషయం అండి. అమ్మేటువంటి వారిని అమ్మకపుదారులు అంటారు. కొనుక్కుంటాం కదండి మనం. కన్జ్యూమర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, కొనుగోలుదారులు. మనం కొనుగోలుదారులు అంటాం. ఆ వ్యత్యాసం కూడా తెలియదు అంటే మీరు కొంచెం ముందుగా తెలుసుకోవాలని నా ఆలోచన. తెలియకపోవడం తప్పు కాదండి, తెలుసుకోకపోవడం తప్పు. అది చాలా చిన్న విషయం. చిన్నపిల్లలను చెప్పేస్తారు. అమ్మేవాళ్ళే అమ్మకపుదారులు అంటారు, కొనుక్కునేవాళ్ళు కొనుగోలుదారులు అంటారు. అంత చిన్న విషయం కూడా తెలియదు అనడం మంచిదే. తెలియకపోతే తెలుసుకోవాలి. బట్ తెలియకపోయినా తెలిసినట్టుగా భావించుకోవాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి. చెప్పాను కదా, తెలియకపోవడం తప్పేం కాదు, తెలుసుకోకుండా ఉండడం. ఓకేనా? రెండో పాయింట్, వస్తువులు ఉనికి. ఇక్కడ ఏ అనేటువంటి అమ్మకపుదారుడు బి అనేటువంటి కొనుగోలుదారుడికి సరుకులను అమ్మేసిన తర్వాత అవి కొనుగోలుదారులు వద్ద ఉన్నాయి. హక్కులు మాత్రం బదిలీ కాదు. అటువంటి సందర్భంలో ప్రమాదం జరిగింది. దేనికి? సరుకుకి ప్రమాదం జరిగింది. ఆ సరుకు ప్రమాదానికి గురైనప్పుడు ఆ నష్టపరిహారాన్ని ఎవరు భరించాలి అంటే అమ్మకపుదారుడే భరించాలి. అది అమ్మకపు కాంట్రాక్ట్, అమ్మకపు అగ్రిమెంట్. మరి అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో సరుకులను ఏ అనేటువంటి అమ్మకపుదారుడు బి అనేటువంటి కొనుగోలుదారుడికి ఇచ్చేయడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత సరుకు నష్టం జరిగింది కాబట్టి ఈ కొనుగోలుదారుడు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించవచ్చు. ఎందుకు ఆశ్రయించవచ్చు అంటేనండి, భవిష్యత్తులో చెల్లించేటువంటి అగ్రిమెంట్, భవిష్యత్తుకి సంబంధించి కుదుర్చుకునేటువంటి అగ్రిమెంట్. అందుచేత దానిపైన నష్టపరిహారాన్ని కోరేటువంటి హక్కు ఎవరికి ఉంటుందంటే కొనుగోలుదారులకు. కొనుగోలుదారులకు. ఇక్కడ అమ్మకపు అగ్రిమెంట్లోనేమో కొనుగోలుదారునికి సరుకు ఇచ్చేసినప్పటికీ కూడా దానికి నష్టాన్ని భరించాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే అమ్మకపుదారుడికే ఉంటుంది. అంతే కదండి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వెజిటేబుల్ కొనుక్కున్నామండి, కూరగాయలు కొనుక్కున్నాం. వాడు మనకు ఒక పాలిథిన్ కవర్లో మన కూరగాయలు ప్యాక్ చేసాడు. మనం వెళుతున్నాం, మనం డబ్బులు చెల్లించేసాం, ఆ కూరగాయలు ప్యాక్ చేసాం. వెళ్ళేటప్పుడు జరిగిన ఏదైనా ప్రమాదం, ఆ పాలిథిన్ కవర్ పడిపోయి జారిపోయింది. ఆ తప్పిదం ఎవరిది అంటే అమ్మకపుదారుడిగానే చెప్తారు. ఎందుకని? ఆ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసింది ఎవరు? అమ్మకపుదారుడే కదా. అందుకని ఆ నష్టాన్ని భరించాల్సినటువంటి బాధ్యత అమ్మకపుదారుడి పైన ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే విషయం. ఓకేనా గైస్? అర్థమైందన్నా? మూడోది నష్టాన్ని భరించడం. దానిని పోలి ఇది కూడా ఉంటుంది చూడండి.
అదే అదే అంశాన్ని పోలి ఇది కూడా నష్టాన్ని భరించుట. ఒప్పందం జరిగిన తర్వాత ఈ సరుకు అమ్మకపుదారుడు కొనుగోలుదారునికి సరుకు ఇచ్చేసాడు. ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందని చెప్పి నాకు సరుకు కావాలని అమ్మకపు అగ్రిమెంట్లో కొనుగోలుదారుడే అమ్మకపుదారుని అడగడం జరుగుతుంది. అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో మాత్రం అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. పలానా రోజు నేను నీకు సరుకు ఇస్తాను, పలానా రోజు నీకు నాకు అమౌంట్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు సరుకు ప్రమాదానికి గురైంది. కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం సరుకుని ఇవ్వలేకపోయాడు. అతను ఏం చేస్తారంటే ఈ అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో కొనుగోలుదారుడు ఏం చేస్తారంటే నాకు సరుకుకు సంబంధించి కోర్టులో దావా ఆ సరుకుకు సంబంధించి నష్టపరిహారాన్ని కోరతాడు. సరుకు పోయింది, అందుకు కానీ నాకు కొంత నష్టపరిహారం నీవు మనం ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారం నీవు నాకు కొంత నష్టపరిహారం నీవు అని కోరడం జరిగింది. అది నష్టాన్ని భరించడం. 4వ విషయం కాంట్రాక్ట్ భంగము కలుగుట. అమ్మకపుదారునికి కొనుగోలుదారునికి అమ్మకపు కాంట్రాక్ట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అమ్మకపు అగ్రిమెంట్ ప్రకారం చూడండి. మొదటిగా అమ్మకపు అగ్రిమెంట్ ప్రకారం అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారు. అయితే అనుకోని సందర్భాల వల్ల, అనుకోని పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కాంట్రాక్ట్ అనేది దేనికి గురైంది? ఈ కాంట్రాక్ట్ అనేది భంగం ఏర్పడింది. భంగం ఏర్పడింది కాబట్టి అమ్మకపుదారుని వద్ద ఉన్న సరుకును కొనుగోలుదారుని వద్ద ఉన్నటువంటి అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ సరుకును పొందుకొని అతను అమౌంట్ని అమ్మకపుదారుని చెల్లించవచ్చు. అంటే అతని తరపున ఎవరైతే ఉన్నారో అతని ఫర్ ఎగ్జాంపుల్ కొనుగోలుదారుని వల్ల భంగం ఏర్పడింది అని అనుకుందాం. కొనుగోలుదారుని వల్ల భంగం ఏర్పడింది కాబట్టి ఆ కొనుగోలుదారుని తరపున ఉన్నటువంటి అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ఇతనికి అమౌంట్ చెల్లించి ఆ సరుకును కొనుగోలు చేయవచ్చు. మరి అమ్మకపు నిమిత్తం ఒప్పందం ప్రకారం చూసుకున్నట్లయితే అమ్మకపుదారుడు కొనుగోలుదారుని మధ్యన ఒప్పందం కుదర్చబడింది. కొనుగోలుదారుని వల్ల కాంట్రాక్ట్ అనేది భంగం ఏర్పడింది కాబట్టి అఫీషియల్ రిసీవర్కి ఈ అమ్మకపుదారుడు సరుకు ఇవ్వడం అనేది జరగదు. ఈ అమ్మకపుదారుడు అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో కొనుగోలుదారుని తరఫున అతనికి సరుకు ఇవ్వడం జరగదు. ఎప్పుడైతే అతను వచ్చి తన ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం తాను చెల్లించాల్సిన అమౌంట్ తీసుకొచ్చి అమ్మకపుదారునికి చెల్లిస్తేనే ఆ తర్వాత అఫీషియల్ రిసీవర్కి సరుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా గ్యాస్? ఇది అమ్మకపు నిమిత్తం ఒప్పందం. సరుకును తిరిగి అమ్ముట. అమ్మకపు కాంట్రాక్ట్లోనేమో సరుకుని ఒకసారి అమ్మేస్తామంటే అమ్మినట్లుగానే లెక్కండి. ఒకసారి సరుకుని ఎవరికైనా మనం బయట వరకు అమ్మేసాం కాబట్టి దానిపైన హక్కు ఎవరికి ఉంటుందండి? అమ్మకపుదారుడు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారునికి అమ్మేస్తాడు. ఆ కొనుగోలుదారునికే హక్కు చెల్లుతుంది. అంతేగాని ఎవరితో అయితే మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామో అతనికి చెల్లదండి. ఎందుకు చెల్లదు? ఈ అమ్మకపుదారుడు పలానా కొనుగోలుదారునికి అమ్మాలని తనలో తను అనుకున్నాడు, వేరే కొనుగోలుదారునికి అమ్మేసినప్పుడు ఈ అమ్మకపుదారుని హక్కులు పలానా కొనుగోలుదారునికి వెళ్తాయి. అంతేగాని ఇతనికి వెళ్ళవు. అతనికి చెల్లుతాయి హక్కులన్నీ కూడా. ఇక్కడ అదే అంటారు. ఏమండి? అదే సరుకును మీకు క్లియర్గా చెప్పాలంటే ఏ వ్యక్తి ఉన్నాడు? ఏ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ బికి అమ్మాల్సినటువంటి సరుకును సికి అమ్మేశాడు కాబట్టి ఏ నుంచి బికి ఆ సరుకు పైన ఉన్నటువంటి హక్కులు బదిలీ అయిపోవడం జరుగుతుంది. ఇంకా బీకి ఏమి చెందదండి, బీకి ఏమి వర్తించదు. అంటే ఆ సరుకును మరలా అమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే అది విషయం. సరుకు తిరిగి అమ్ముట, అదే సరుకుని మరలా బీకి అమ్మడం. అదే సరుకుని మరలా బీకి అమ్మినప్పుడు ఈ అమ్మకపు కాంట్రాక్ట్లో మరలా బీకి చెల్లుతాయి హక్కులన్నీ కూడా. ఆ సరుకు పైన హక్కు ఎవరికి చెల్లుతుందంటే బీకి చెల్లుతుంది. ఎవరికి అమ్మితే వారికే చెల్లుతుంది. కానీ అమ్మకపు నిమిత్తం
ఒప్పందంలో ఏం జరుగుతుందంటే మనము ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అమ్మకపుదారుడు, బి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కొనుగోలుదారుడు. ఇతనికి అమ్మాలి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. అమ్మకపు నిమిత్తం భవిష్యత్తులో అమ్మాలి, భవిష్యత్తులో ఇతనికి సరుకు వెళుతుంది, భవిష్యత్తులోనే హక్కులు ఏర్పడితే, భవిష్యత్తులోనే ఇతనికి ఫలితం అనేది వస్తుంది. అదంతా క్లియర్. అయితే భవిష్యత్తులో అమ్మాల్సినటువంటి దానికి సంబంధించి ఇతను మరలా అదే సరుకును వేరే వారికి అమ్మడం జరిగింది. అయితే దానిపైన పూర్తి హక్కులు ఎవరికి ఉంటుందంటే ఆ కొనుగోలుదారునికి ఉంటుంది. ఎవరికైతే మనం ఇతనికి అమ్మబోయి వేరే వాడికి అమ్మేస్తాం కదండి, వారికి ఉండవండి. మొదటి కొనుగోలుదారుడు ఉన్నారు చూసారా, మొదటి కొనుగోలుదారుడు అతనికి కూడా ఈ హక్కుల్లో బాగుంటుంది. మీకు ఇంకా క్లియర్ చెప్తాను. ఏమన్నాడు బీకి అమ్మాలి, బీకి సరుకులు అమ్మాలి. అతను ఏం చేశాడంటే సీకి అమ్మేశాడు. ఎవరికి అమ్మాడు? సీకి అమ్మాడు. కానీ ఇది అమ్మకపు నిమిత్తం ఒప్పందం ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏ నుంచి హక్కులు అనేవి బీకి వెళ్ళడం జరుగుతుంది. ఏ నుంచి బీకి హక్కులు అనేవి జారీ చేయబడడం జరుగుతుంది. ఇతను మొదటి కొనుగోలుదారుడు, ఇతనే రెండవ కొనుగోలుదారుడు. సో ఇతనికి సరుకులను అమ్మేశాడు కాబట్టి వారి యొక్క ఆ సరుకుల పైన ఉన్నటువంటి హక్కు ఇతనికి చెందుతుంది, ఇతనికి చెందుతాయి. హక్కులు ఇతనికి కూడా ఉంటాయి. ఎందుకని? అగ్రిమెంట్ ఎంతో కుదుర్చుకున్నాడు కాబట్టి, అగ్రిమెంట్ ఎంతో చేసుకున్నాడు కాబట్టి ఇతనికి బీకి కూడా వాటిపైన హక్కులు అనేవి చెందుతూ ఉంటాయి. ఇదే ఈ పాయింట్. సరుకు తిరిగి అమ్మప్పుడు అమ్మకపు కాంట్రాక్ట్లోనేమో ఎవరికైతే మనం అమ్మేస్తామో ఆ కొనుగోలుదారునికి హక్కులు చెందుతాయి. ఇక్కడ అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లోనేమో ఎవరికి సరుకులు కొనుగోలు చేసినప్పుడు కూడా మొదటి కొనుగోలుదారునికి కొద్దిమేర హక్కులు అనేవి చెల్లడం జరుగుతుంది. ఓకేనా? రెండవగా చూసుకున్నట్లయితే సాధారణ ప్రత్యేక స్వామ్యము. అంటే సాధారణంగా హక్కులు ఎవరికి చెందుతాయి? సాధారణంగా ఇక్కడ అమ్మకపు నిమిత్తంలో ఎవరికి చెందుతాయి అంటే ఎవరికైతే సరుకులను మనం కొనుగోలు చేయడం జరిగింది, అమ్మడం జరిగిందో అదే సందర్భంలో ఈ అమ్మకపుదారు నుంచి హక్కులన్నీ కూడా కొనుగోలుదారునికి చెందడం జరుగుతుంది. స్వామ్యం బదిలీ అవుతుంది. అయితే అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నిర్ణీత తేదీ అంటే వీళ్ళు ఏదైతే ఒక డేట్ పెట్టుకుంటారో, ఏదో డేట్ పెట్టుకుంటారు కదండి, జూలై 30 భవిష్యత్తులో కదండి జూలై 30. ఆ జూలై 30 రోజునే స్వామ్యం బదిలీ అవుతుంది. అంటే పూర్తి హక్కులు అనేవి అమ్మకపుదారు నుంచి కొనుగోలుదారునికి బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. అది తర్వాత పాయింట్. తర్వాత చూసుకున్నట్లయితే కొనుగోలుదారుని దివాలా. ఇందాక మనకి పాయింట్ అక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవడం జరిగింది. కొనుగోలుదారు దివాలా అంటే ఎప్పుడైతే అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు ఉంటారు కదండి, ఒక అగ్రిమెంట్లో అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు ఉన్నారు అమ్మకపు కాంట్రాక్ట్లో అమ్మకపుదారుడు ఉన్నాడు, కొనుగోలుదారుడు దివాలా తీస్తాడు. ఏం చేస్తాడండి? అమ్మకపుదారుడు ఉన్నాడు, కొనుగోలుదారుడు దివాలా తీశాడు కాబట్టి ఈ అమ్మకపుదారుడు ఏం చేస్తారంటే అమ్మకపు కాంట్రాక్ట్లో ఈ సరుకును కొనుగోలుదారుని తరపున ఎవరైనా అఫీషియల్ రిసీవర్ ఉంటే అతనికి అమ్మడం జరుగుతుంది. అతనికి అమ్మి అతని వద్ద నుంచి అమౌంట్ని రాబట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమ్మకపు ఒప్పందంలో మాత్రం ఎలా జరుగుతుంది? ఎలా? అమ్మకపుదారుడు దివాలా తీయలేము, అమ్మకపుదారుడు ఉన్నాడు, కొనుగోలుదారుడు దివాలా తీస్తాడు కాబట్టి ఈ అమ్మకపుదారుడు కొనుగోలుదారుని వద్దకు వెళ్ళి అతని తరపున అఫీషియల్ రిసీవర్ ఎవరైనా ఉండినట్లయితే అతని వద్ద నుంచి ఫలితమును పొందుకుని ఆ సరుకుని ఇచ్చేయడం జరుగుతుంది. అక్కడ అమ్మకపు ఒప్పందం. మరి అమ్మకపు నిమిత్తం ఒప్పందంలోకి వస్తే అమ్మకపుదారుడు ఉన్నాడు, కొనుగోలుదారుడు దివాలా తీస్తాడు. దివాలా తీసినప్పటికీ కూడా ఈ అమ్మకపుదారుడు ఆ దివాలా తీసినటువంటి వ్యక్తితోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు కాబట్టి అఫీషియల్ రిసీవర్ ఎవరైతే ఉన్నారో వారికి అమౌంట్ను సరుకులు బదిలీ చేయడం అనేది జరగదండి. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది అంతటితో ముగించబడుతుంది.
ముగించబడుతుంది అంటే రద్దు అవుతుంది. రద్దు అవుతుంది కాబట్టి ఇతను ఈ అఫీషియల్ రిసీవర్కి సరుకుని ఇవ్వడం అనేది జరగదు. ఇది ఎక్కడ? అమ్మకపు నిమిత్తం ఒప్పందంలో. అదేవిధంగా అమ్మకపు దారుడు దివాలా. అదే సిచ్యువేషన్ అమ్మకపుదారుడు చేస్తే, అది సిచ్యువేషన్ అమ్మకపుదారుడు కొనుగోలుదారుడు ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇతను కొనుగోలుదారుడు ఒప్పందంలో ఉన్నాడు, అగ్రిమెంట్లో ఉన్నాడు. అమ్మకపుదారుడు లేడు. ఇక్కడ కూడా అమ్మకపు ఒప్పందం ప్రకారం ఇతను కొనుగోలుదారుడు ఉన్నాడు, అమ్మకపుదారుడు లేడు కదండి. ఈ కొనుగోలుదారుడు వచ్చి పలానా అమౌంట్ని తీసుకుని పలానా అమౌంట్ చెల్లించి అమ్మకపుదారుల నుంచి ఆ సరుకులు పొందుకొని వెళ్ళిపోవచ్చు. అమ్మకపుదారుల నుంచి ఆ సరుకులు పొందుకొని వైదొలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో మాత్రం అమ్మకపుదారుడు దివాలా తీశారు కదండి. కొనుగోలుదారుల వద్ద నుంచి అఫీషియల్ రిసీవర్ వచ్చి ఆ సరుకులు పొందుకోవడానికి, అమ్మకపుదారుల నుంచి సరుకులు పొందుకోవడానికి అవకాశం అనేది లేదండి. ఏమండి, ఇది అమ్మకపు నిమిత్తం ఉన్నటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి విశేషం. తర్వాతగా అమ్మకపు పన్ను అంటే సేల్స్ ట్యాక్స్ ఎవరు కడతారండి? ఎవరైతే అమ్మకాలు చేపట్టారో, ఎవరైతే కొనుగోలు చేపట్టారో వారు మాత్రమే సేల్స్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు. ఎప్పుడైతే అమ్మకపుదారుడు వస్తువులను అమ్మాడో అమ్మకపుదారుడు ఇక్కడ సేల్స్ ట్యాక్స్గా ఉంటాడు, సేల్స్ ట్యాక్స్ పేయీగా ఉంటాడు. అంటే ఇతనే ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటాడు. ఎక్కడ? అమ్మకపు అగ్రిమెంట్లో అమ్మకపుదారుడే ట్యాక్స్ను ఏమంటారండి, పన్నుని చెల్లిస్తూ ఉంటారు. కానీ అమ్మకపు నిమిత్తం అగ్రిమెంట్లో సేల్స్ ట్యాక్స్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెల్లించాల్సిన అవసరం లేదంటే ఆ అగ్రిమెంట్ అనేది, ఆ ఒప్పందం అనేది భవిష్యత్తులో కుదుర్చుకునేది కాబట్టి, చెల్లించుకునేది కాబట్టి దానిని మనం చెల్లించడానికి అంటే ట్యాక్స్ పే చేయడానికి అవకాశం అనేది ఉండదండి. ఇది వీటికి సంబంధించినటువంటి వ్యత్యాసాలు. భవిష్యత్తులో జరగబోయే అమ్మకపు నిమిత్తం అంటే భవిష్యత్తులో జరగబోయే ట్రాన్సాక్షన్ కదండి. అమ్మకపు నిమిత్తం అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ కాబట్టి వాటిని మనం భవిష్యత్తులో ట్యాక్స్ పేగా ఉంటాం. అంతేకాని ఇప్పుడే మనం జరగనటువంటి కాంట్రాక్ట్కి సంబంధించి ట్యాక్స్ పే చేయడం అనేది జరగదండి. ఓకేనా గైస్, అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, మరలా ఒకసారి ర్యాండమ్ స్పీడ్గా ఒకసారి నేను చెప్పేస్తాను చూడండి. అమ్మకము మరియు అమ్మకపు నిమిత్తం. ఒకటేమో ప్రజెంట్ సేల్స్కి సంబంధించిన అగ్రిమెంట్, ఒకటేమో ప్రజెంట్ సిచ్యువేషన్కి ప్రజెంట్ యొక్క సేల్స్కి సంబంధించిన ఒప్పందం. మనం సింపుల్గా చెప్పేసుకోవచ్చండి ఈ యొక్క కాన్సెప్ట్. ఎట్లా అంటే ప్రజెంట్ సేల్స్ చేపడుతున్నాం కదండి. ప్రస్తుత కాలంలో మీరు ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు. వెజిటబుల్ మార్కెట్లో ప్రస్తుతం మీరు వెజిటబుల్ తీసుకుంటున్నారు, ప్రస్తుతం అతను వెజిటబుల్ అమ్ముతున్నాడు మనకి. అప్పుడు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్లోనే సేల్స్ అండ్ పర్చేసెస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఎట్లా? అతను సేల్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రతిఫలమును మనం ధరగా చెల్లించేస్తాం. ఇక్కడ సేల్ కాంట్రాక్ట్లో ఏం జరుగుతుందంటే ప్రతిఫలమును ధరగా భావిస్తారు. ప్రతిఫలం ఏంటంటే ధర. ఇతను వస్తువులు ఇస్తాడు, అతను ధర చెల్లిస్తాడు. అది ప్రజెంట్ సేల్స్ అగ్రిమెంట్. అయితే ఇది ఎప్పుడైతే అమ్మకపు నిమిత్తం అంటే భవిష్యత్తులో జరిగేటువంటి అమ్మకాలకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయేటువంటి కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ ఇప్పుడే మనం కుదుర్చుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన హక్కులు కానివ్వండి, వాటికి సంబంధించిన సేల్స్ ట్యాక్సెస్ కానివ్వండి, వాటికి సంబంధించిన నష్టాన్ని భరించే హక్కు కానివ్వండి, అన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించినవి కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రజెంట్ వాల్యూస్కి మరి భవిష్యత్ వాల్యూస్కి మధ్యన
కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రజెంట్ జరిగేటువంటి సేల్స్ అగ్రిమెంట్, భవిష్యత్తులో జరిగేటువంటి సేల్స్ అగ్రిమెంట్ చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాలే నేను మీకు ఇప్పుడు తెలియపరిచాను. అంతే కదండి. ప్రస్తుతం మాట్లాడుకునే దానికి భవిష్యత్తులో చేసేదానికి వ్యత్యాసం ఉంటుందా ఉండదండి? అబ్సల్యూట్లీ ఉంటుంది. దాని గురించే నేను అమ్మకం మరియు అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ గురించి ఇవాళ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా గాయస్? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ డేస్ని నోట్ చేసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా గాయస్? థ్యాంక్ యూ. See you later.